హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నేను మీ శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ బీట్రూట్ తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే బీట్రూట్ కాబూలి శనగల ఫ్రై. ఎంతో రుచిగా ఉండే ఈ బీట్రూట్ ఫ్రైకి ఏమేం కావాలో చూసేద్దామా మరి. బీట్రూట్ తురుము 1 కప్పు, కాబూలి శనగలు 1/2 కప్పు. ఈ శనగలను 10 గంటల ముందుగా నానబెట్టి ఉంచుకోవాలి. ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, తాలింపు కోసం ఆవాలు 1/2 టీ స్పూన్, మినపప్పు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, కరివేపాకు గుప్పెడు, కచ్చా పచ్చగా దంచిన ఎల్లుల్లి రెమ్మలు 6, 3 ఎండుమిరపకాయలు, 4 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, సాల్ట్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్. ఎంతో రుచిగా ఉండే బీట్రూట్ శనగల ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. 10 గంటలు ముందుగా నానబెట్టి ఉంచుకున్న శనగలను 2-3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత కుక్కర్లో వేసి కప్పు వాటర్ వేసుకుని మూత పెట్టి 6 విజిల్లు వేయించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ స్టీమ్ వచ్చాక మూత తీసి ఈ శనగలు ఒకసారి ఎలా ఉడికినాయో చూసుకోవాలి. శనగలు ఎలా మెత్తగా ఉడకాలి. ఒకవేళ గట్టిగా ఉన్నట్లయితే ఇంకొక 2 విజిల్లు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉడికిన శనగలను వాటర్ రాకుండా ఒక బౌల్లోకి తీసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి ఆవాలు చిట్పట్లాడే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కచ్చా పచ్చ దంచుకునే వెల్లుల్లి, మిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి కొద్దిగా వేగనిచ్చి బీట్రూట్ తురుము వేసి ఈ తాలింపు అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇలా అంతా కలిసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలిపి మూత పెట్టి 5 నిమిషాలు మధ్య మధ్యలో కలుపుతూ మగ్గనివ్వాలి. ఇలా 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి బీట్రూట్ పచ్చివాసన పోయే వరకు ఒక 10 నిమిషాలు వేయించుకోవాలి. బీట్రూట్ ఇలా వేగిన తర్వాత పసుపు వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉడికించి ఉంచుకున్న శనగలు వేసుకుని 5 నిమిషాలు వేయించుకోవాలి. ఇలా 5 నిమిషాలు వేగిన తర్వాత ఎండు కొబ్బరి పొడి వేసి ఒకసారి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. ఎండు కొబ్బరి పొడి కానీ లేకపోతే పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు. ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. బీట్రూట్ తినని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే బీట్రూట్ కాబూలి శనగల ఫ్రై రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.